హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, అది చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇప్పటి వరకు అయితే ఎవరు కాలే, అబ్జర్వ్ చేస్తాను. సో ఎలా అనిపిస్తుంది గేమ్? బాగా అనిపిస్తుంది. అన్ని సీజన్స్ లో ఈ సీజన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, నచ్చుతుంది. అవును. అయితే ఇందులో నాగమణి కంటే అనే ఒక కంటెస్టెంట్ సింపతి ఎక్కువ ప్లే చేస్తాడు, అందరిని ఎమోషనల్ చేస్తున్నాడు అంటున్నారు కదా, ఎందుకని? మేబీ అతను పెరిగిన ఎన్విరాన్మెంట్ అలాంటిది ఏమో అనిపిస్తుంది. ఇంకా తను సెన్సిటివ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ బిగ్ బాస్లో ఇవన్నీ వదిలేసి రావాలి, బట్ తను తీసుకొని వస్తుందంటే అదే సెన్సిటివ్ అని అనిపిస్తుంది. అయితే ప్రతిసారి మనకంటే ఏడ్చినప్పుడు ఎమోషనల్ ట్యాగ్ అంటున్నారు కదా, నిన్న నిఖిల్ కూడా ఏడ్చాడు కదా, సో నిఖిల్ ఏడ్చడం ఎలా? యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ చూడలే నేను. సో మేబీ తనది కూడా జెన్యున్ అవ్వచ్చు. సో సమ్ టైమ్స్ అది వచ్చేస్తుంది, అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకు అది ఫేక్ అనిపించవచ్చు. విష్ణుప్రియని ఏ టీమ్ లో కూడా తీసుకోలేదు కదా గేమ్ లో, సో ఎందుకు విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు? నేను నిన్నటి విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? ఆ, తను గేమ్లో రాలే అనుకుంటా, అంటే ఆడలే అనుకుంటున్నా. అయితే ఇందులో నబెల్ అఫ్రిది కూడా ఉన్నాడు కదా, ఆయన ఎలా ఆడుతున్నాడు? అతను మంచిగా ఆడుతున్నాడు. అయితే బేబక్క చెప్పింది కదా, నీ వాయిస్ ఏ వినిపించట్లేదు, ఎక్కడ నువ్వు కనిపించట్లేదు అని. కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు అంటే అవసరం ఉన్నప్పుడు కనిపిస్తున్నాడు, సో కొన్ని దగ్గర కనిపించట్లేదు. బేబక్కని అందరూ కార్నర్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, ఎంతవరకు నిజమంటారు? యా, నాకు కూడా అనిపిస్తుంది, బట్ ఫస్ట్ 1 వీకే కదా, సో మేబీ తర్వాత వాళ్ళ రియల్నెస్ ఏంటో తెలుస్తుంది అనుకుంటున్నాను. సోనియా ఎలా ఆడుతుందంటారు? సోనియా వేరే వాళ్ళని అసలు మాట్లాడనివ్వట్లేదు, లైక్ వెరీ డేరింగ్, చాలా టాకిటివ్ అనమాట తను. సో ఇప్పుడు నామినేషన్స్ లో చూసుకున్నారు కదా, పృథ్వీ, శేఖర్ భాష అండ్ ఇంకా మనకి బేబక్క, సోనియా, ప్రేరణ, నాగమణి కంట, వీళ్ళ 6 ఉన్నారు కదా, ఎవరు బయటకు వస్తారు అనుకుంటారు ఇవి? చెప్పలేము.